మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు. ప్రియ దైవజనమా, ఆదికాండము బైబిల్ స్టడీలో భాగముగా 29వ అధ్యాయము 26వ వచనములో మనము చూచినట్లయితే, యాకోబు రాహేలు కొరకు ఆమెను ప్రేమించుటను బట్టి 7 సంవత్సరములు కొలువు చేసినప్పుడు లాబాను ఆ దేశ మర్యాద చొప్పున రాహేలును భార్యగా ఇవ్వకుండా మొదట తన పెద్ద కుమార్తె అయిన లేయాను ఇచ్చి యాకోబునకు వివాహము చేస్తాడు. ఆ సమయములో యాకోబు, ఎందుకు నీవు నన్ను మోసపుచ్చితివి అని లాబానును ప్రశ్నించినప్పుడు, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్నిచ్చుట మా దేశ మర్యాద కాదు అని తెలియజేస్తాడు. ప్రియ దైవజనమా, ఒకప్పుడు యాకోబు జ్యేష్ఠుడైన ఏశావుకు రావలసిన దీవెనను మోసముతో తీసుకున్న ప్రయత్నించినప్పుడు దేవుని అనాది సంకల్పము కాబట్టి చూస్తూ ఉన్నాడు. కానీ యాకోబు మరొకసారి క్రమము తప్ప చూచినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. లేయాను జతపరచినాడు. తన వివాహము క్రమముగా మర్యాదగా జరిగించాడు. మన జీవితములలో, మన కుటుంబములలో, మన సంఘములలో కూడా ప్రతిదీ మర్యాదగా క్రమముగా జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈనాడు మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన సంఘము యొక్క స్థితిగతులు క్రమబద్ధముగా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించుకుందాము. లేనట్లయితే దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ఎందుకంటే మనకు క్రమము నేర్పువాడు ఆయనే. ఆనాడు యాకోబు లేయాను ప్రేమించనప్పటికీ, లేయా యాకోబు దృష్టిని ఆకర్షించనప్పటికీ, క్రమమునకు మర్యాదకు సూచనగా ఉన్న లేయాను దేవుడు యాకోబునకు మొదటగా జతపరచాడు. ఎంతగా దేవుడు ఆ విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు కదూ. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము క్రమముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆగిపోకుండా, పడిపోకుండా ఒక క్రమ పద్ధతిలో దేవునిలో మనము కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ క్రమమును మనకు నేర్పించమని మనము దేవుణ్ణి వేడుకునే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న మీలో అనేకులు మీ బిడ్డల జీవితాలు, మీ ఇంటి వారి జీవితాలు క్రమముగా లేవని దుఃఖిస్తూ ఉన్నారా? అయితే దేవుడు ఈ దినం సూటిగా మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. క్రమము నేర్పువాడు ఆయనే. మీ ఇంటి వారి విషయములో, మీ బిడ్డల విషయములో ఎవరైతే క్రమము తప్పి జీవిస్తూ ఉన్నారో అటి వారిని బట్టి దేవుని కృపాసనము చెంత సమీపించి వారిని క్రమమైన మార్గములో నడిపించమని దేవుణ్ణి గోజాడితే తప్పక దేవుడు వారి ముక్కునకు గాలము వేసి మరీ క్రమమైన మార్గములోనికి తీసుకుని వస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వారి నిమిత్తము దుఃఖించుట, వేదన చెందుట, మానసికంగా దిగులు పడుట మానివేసి క్రమమును నేర్పగలిగిన దేవుని హస్తాలకు వారి జీవితాలను అప్పగించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా వారి ఇంటి వారి నిమిత్తము, వారి బిడ్డల నిమిత్తము క్రమముగా జీవించడం లేదని దుఃఖిస్తూ ఉన్నారో అట్టి వారి జీవితాలలో క్రమమును నేర్పించి నీకు సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, వింటున్న ప్రతి ఒక్కరి జీవితములో, అలాగే నా జీవితంలో కూడా ప్రభువా మీరిష్టపడుతున్న క్రమమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి మీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవుని సింహాసనము చుట్టూ ఆసీనులయున్న 24 పెద్దలు వారి తలల మీద ఏమి ధరించుకొని ఉన్నారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.